దుబాయ్‌లో సమ్మర్ అయిపోయింది. ఇంకా టూరిజం స్టార్ట్ అవ్వబోతుంది. మెయిన్‌గా ఇండియన్స్ అందరూ వెంటనే బయట కంట్రీకెళ్ళాలి అనుకుంటే మనకి ఇమ్మీడియేట్‌గా ఉన్న దుబాయ్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు విజిట్ దుబాయ్. 95,000లో మీరు 4 రాత్రులు, 5 రోజులు దుబాయ్‌లో ఉండొచ్చు. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, తిరగొచ్చు. మీరు ఎక్కడైతే సైట్ సీయింగ్ చేస్తారనుకుంటున్నారో అదంతా కూడా ఈ 95,000లోనే ఇంక్లూడెడ్. మీ స్టే ఇంక్లూడెడ్, ఫుడ్ ఇంక్లూడెడ్, వీసా, ట్రావెల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ 95,000. ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే అండి. నమస్తే అండి. దుబాయ్ ఇమీడియట్ కంట్రీ. ఒక్కసారైనా లగ్జరీగా ఫీల్ అవ్వాలి లైఫ్‌లో అనుకుంటే ఎళ్లి రావాల్సిన ప్లేస్. ఐ బీన్ దేర్. అవునండి. ఆ షాపింగ్ కానీ, ఆ ప్లేసెస్ గానీ, ఒక్కసారి అలా లైఫ్‌ని రిలాక్స్డ్‌గా ఫీల్ అవ్వచ్చనమాట. అవునండి. మీరు 95,000లోనే 5 రోజులు, 4 రాత్రులు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మేము ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు బెంగుళూరులో కూడా ఈ బ్రాంచెస్తో మేము అన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ దుబాయ్ టూర్ అనేది ఏంటంటే యాక్చువల్గా 6 మంత్స్ ఆఫ్ సీజన్, 6 మంత్స్ సీజన్ లాగా ఉంటుంది. సమ్మర్ ఎందుకంటే సమ్మర్ వచ్చేది దుబాయ్లో పీక్ సమ్మర్ ఉంటుంది. అంటే మనం ఇమాజిన్ చేయలేము అనమాట, అట్లా అంత వేడి ఉంటుంది. 55 దాకా వెళ్తుంది. 55 దాకా వెళ్తుంది. అందుకని ఏం చేస్తామంటే జస్ట్ సెప్టెంబర్ ఎండ్ అయిపోగానే దెన్ అక్టోబర్లో దీస్ టూర్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. ఈ టూర్ కూడా ఏంటంటే మరి దుబాయ్ అనేది షాపింగ్ ప్యారడైజ్ అండ్ దే ఆర్ నెంబర్ 1 ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. వాళ్ళు ఏంటంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నెంబర్ 1 అయితేనే కన్స్ట్రక్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు దాని జోలికి లైక్ సపోజ్ బర్జ్ ఖలీఫా, బట్ ఇట్ ఇస్ ద టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. అండ్ పామ్ జుమేరా, ఇట్ ఈస్ ద టాలెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్. సో అట్లాగా ఏ తీసు దుబాయ్ ఫ్రేమ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. మనం శాటిలైట్ పైన చూసి ఇట్స్ లుక్స్ లైక్ ఏ ఫ్రేమ్ బిల్డింగ్ అనమాట. సో అలాగే ఏది తీసుకున్నా కూడా వాళ్ళు నెంబర్ 1 కాన్సెప్ట్తోనే వెళ్తూ ఉంటారు. అండ్ కంప్లీట్గా అండ్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద అట్రాక్షన్స్. సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ చాయిస్, ఇండియన్స్కి ఫస్ట్ చాయిస్ ఏముంటుంది దుబాయ్. అరే దగ్గరలో ఉంది, 3.5 hours ఫ్లైట్ ట్రావెల్. సో కాబట్టి ఏంటి దుబాయ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు ఇండియన్స్. సో అట్లా అందుకు నేను వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తూ ఉంటారు కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో ఒక న్యూ అట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరి వన్ నోస్ ద షాపింగ్. దుబాయ్ వెళ్ళారంటే కంప్లీట్గా 1 day ఆర్ హాఫ్ డే కంప్లీట్ షాపింగ్, గోల్డ్ తీసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్, అదొక కాన్సెప్ట్ వెళ్తూ ఉంటారు. కాబట్టి 4 nights 5 days మా ప్యాకేజ్ ఉంటుంది. 4 nights 5 days ప్యాకేజ్లో ఏంటంటే మేము ఇందాక మీరు చెప్పిన విధంగా హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మీరు ఏదైతే అట్రాక్షన్స్ మా ఐటనరీలో ఉంటాయో దానికి సంబంధించిన ఆల్ ఎంట్రీ టికెట్స్, వీసా అండ్ టూరిజం డిరమ్ ట్యాక్స్ అని ఉంటుంది అక్కడ. టూరిజం డిరమ్ ట్యాక్స్ అన్ని కలిపి ఇంక్లూడెడ్ మనము 95,000 ప్లస్ ట్యాక్సెస్తో మనం ఆఫర్ చేస్తున్నాము. అసలు ఇండివిజువల్గా ఒక మనిషి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అంటే మీరు ట్రావెల్స్ పక్కన పెట్టేసి ఎంత అవుతుంది చెప్పండి? ఇట్స్ అరౌండ్ 1,25,000 1,30,000 దాకా అవుతుంది సేమ్ ప్యాకేజ్. మళ్ళీ టైం ప్రాసెస్, వీసా ఎక్కడ అప్లై చేయాలో తెలియదు, అక్కడికి వెళ్ళాక ఏ హోటల్స్ బుక్ చేసుకోవాలో తెలియదు, ఎక్కడైనా తేడా జరిగితే ఎవరిని క్వశ్చన్ చేయాలో తెలియదు. 95,000 మీ చేతికి ఇచ్చేసి ఏం తేడా జరిగినా బెత్తం పట్టుకుని మిమ్మల్ని అడగచ్చు. ఎస్, కంప్లీట్లీ. అండ్ అందుకని మాది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకు మేము ఇంత ప్రసిద్ధి చెందామంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకని మా ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, అతిథి దేవో భవ అని. సో అంటే మా ఆ సర్వీస్ అలా ఉంటుంది మాది. అక్కడ దిగిన తర్వాత ఇక్కడ ఎక్కే దగ్గర నుంచి అక్కడ దిగే వరకు కూడా గ్రూప్ ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్ అయితే ఒక టూర్ మేనేజర్ ఇక్కడ నుంచి అకంపెనీ అవుతారు. దెన్ అక్కడి నుంచి మొత్తం కంప్లీట్గా తనే దగ్గర ఉండి అన్ని చూపించి బ్యాక్ మళ్ళీ మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొని తను అక్కడే ఉంటారు. సో ఈ 4 nights 5 days ప్యాకేజ్లో నేను ఇందాక చెప్పినట్టు బుర్జ్ ఖలీఫా ఎంట్రీ టికెట్ ఉంటుంది, మిరకల్ గార్డెన్ ఉంటుంది, గ్లోబల్ విలేజ్ ఉంటుంది, అండ్ 1 day అబుదాబి సిటీ టూర్ ఉంటుంది. అబుదాబి సిటీ టూర్లో కొత్తగా మన మోడీ గారు ఒక టెంపుల్ ఓపెన్ చేశారు, బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ అరబ్ వరల్డ్. సో దాని విజిట్ ఉంటుంది. అట్లా షేక్ జాద్ మాస్క్ ఉంటుంది. తర్వాత డెజర్ట్ సఫారీ ఉంటుంది. మెయిన్ దుబాయ్ అంటే మనకు గుర్తొచ్చేది అంటే శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్లో మనము థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం. మన కారు శాండ్ డ్యూన్స్ మీదకి వెళ్ళి డ్యూన్స్ మీద అది రైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాం. డెజర్ట్ సఫారీ మనకి శాండ్ డ్యూన్స్ మీద రైడ్ ఉంటుంది. అండ్ కల్చరల్ డాన్సెస్ లైక్ బెల్లీ డాన్స్ అనుకోండి, తనురా షో అనుకోండి, ఫైర్ షో అనుకోండి, ఇవన్నీ కూడా విత్ క్యాంప్ అనమాట. క్యాంపులో మనకి డిన్నర్ ఉంటుంది. సో ఆ డిన్నర్ ఇంక్లూడెడ్. అండ్ మనకి దుబాయ్లో క్రీక్ ఉంది అనమాట, అంటే బ్యాక్ వాటర్ క్రీక్ ఉంది, దాని మీద బోట్ ఉంటుంది. సో ఆ బోట్ సెయిలింగ్ చేస్తే డిన్నర్ క్రూజ్ ఉంటుంది.
ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట మన టూర్ ప్యాకేజ్లో. అంటే మీరు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇన్ దుబాయ్లో ఈ 4 nights 5 daysలో చూసేయచ్చు. ఇప్పుడు ఫ్యామిలీకి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ అంటే సగటుగా నలుగురు ఉంటారు, పేరెంట్స్, ఇద్దరు పిల్లలు. ఈ నలుగురికి కనుక తీసుకుంటే వాళ్ళకైనా తగ్గుతుందా లేకపోతే సేమా, ఎట్లా అంటే ఉంటుంది? సేమ్ ఉంటుంది. మనం ప్యాకేజ్ ఎట్లా వర్కౌట్ చేస్తామంటే మినిమం 30 members కింద వర్కౌట్ చేస్తాం. ఓకే. వర్కౌట్ చేస్తాం కాబట్టి ఏంటంటే అందరికి ఈక్వల్గా అది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అందుకని 95,000 రూపీస్ అనేది మనకి స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా, అక్కడ ఏ వస్తువు కూడా కల్తీ అనేది ఉండదండి. అక్కడ అన్యాయం ఇలాంటి దోపిడీలు చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. ఒకవేళ అక్కడ ఏదైనా ఇలాంటి దొంగ పనులు చేసినా లేకపోతే ఎక్కడైనా కల్తీ జరిగినా పనిష్మెంట్లు దారుణంగా ఉంటాయి. సో మీరు అక్కడ ఏం కొన్నా కళ్ళు మూసుకొని కొనేయచ్చు అనమాట. అన్ని ఎవ్రీథింగ్ ఈస్ ప్యూర్. ఒకవేళ సెకండ్ క్వాలిటీ అయితే దాని మీద సెకండ్ క్వాలిటీ అని రాసి మరి ఇస్తారు. అవును, ఆ స్పెషాలిటీ అదండి. ప్లస్ అందులో ఏంటంటే ఇప్పుడు మనకి టూరిస్ట్కి యాక్చువల్గా 5% వ్యాట్ అనేది ఉంటుంది. సో 5% వ్యాట్ అనేది మనం సపోజ్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, 5% వ్యాట్ ఉంటుంది. కానీ 5% వ్యాట్ మీకు మళ్ళీ ఎయిర్పోర్ట్లో మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు, రిఫండ్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే నో ట్యాక్స్ కంట్రీ. సో మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మీరంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దుబాయ్ విజిట్ చేయాలి, సో ఇవన్నీ చూడాలి అని మాకు రెగ్యులర్గా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఏమి ఉంటాయి అందరూ అదే అడుగుతూ ఉంటారు, అన్ని ఇంక్లూడెడ్ అని. ఈవెన్ నేను నమ్మడానికి కూడా కొంచెం ఐ బీన్ దేర్, నేను చూసాను, డబల్ అవుతుంది యాక్చువల్లీ. అన్ని ఇంక్లూడెడ్తో ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే చాలా అట్రాక్టివ్ ప్యాకేజ్ ఇది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సీజన్ కాబట్టి అందరూ కూడా యాక్చువల్లీ మనకి 4 days హాలిడేస్ వచ్చాయి కదా, ఈ 17, 18, 19, 20, 21 కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 3 groups ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నారు. కాబట్టి ఏంటి తొందరగా బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ కోటా ఉంటుంది 30, నేను ఇందాక అని చెప్పాను 30 packs 40 packs ఆ కోటా ఉంటుంది. దాటిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు ఓన్ గా ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి వస్తుంది. వీసా ఇమిడియట్ గా వచ్చేస్తా. ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఇస్తే 4 nights ఒక 5 days దాకా పడుతుంది టైం, వీసా టైం. ఓకే. సో దానికి జస్ట్ వెరీ సింపుల్, అది కూడా ఒక పాస్పోర్ట్ కాపీ అండ్ ఫోటో అది కనుక సబ్మిట్ చేస్తే మనకి వీసా మనం అప్లై చేస్తే వీసా కూడా తొందరగానే వస్తుంది, 5 daysలో వచ్చేస్తుంది. సూపర్, అల్టిమేట్. విన్నారు కదండి, ఈ చాలా మంచి అంటే మనకి అందుబాటులో ఉన్న బడ్జెట్లో ఉన్న ప్యాకేజ్ ఇది. మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు మీ బంధువులతోటి లేకపోతే మీ పిల్లలతోటి చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.